నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఎమ్మెల్సీ భల్మూర్ వెంకట్ ఉన్నారు. సో ఖైరతాబాద్ డీసీసీకి సంబంధించినటువంటి నాయకులంతా కూడా భేటీ అయ్యారు. జై బాపు, జై సంవిధాన్, జై భీమ్ సంబంధించి డిస్కషన్ చేస్తున్నారు. సో ప్రధానంగా జై సంవిధాన్ ఏం డిస్కషన్ చేసి ఏదైతే రాజ్యాంగ విలువల్ని ఈరోజు రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తుంది. అంబేద్కర్ గారిని పార్లమెంట్లో అవమానించినప్పుడు ఆ మాటల్ని వెనుకకి తీసుకొని క్షమాపణ చెప్పాలి, అమిత్ షా గారిని బర్తరఫ్ చేయాలని చెప్పి పార్లమెంట్ సాక్షిగా ధర్నా చేసినా కూడా కనీసం భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి గారు స్పందించలే, మాట్లాడలే అంశం పైన. దానికి సంబంధించి రాజ్యాంగ విలువల్ని దానితో పాటు 100 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఏదైతే గాంధీ గారు ఏఐసిసి అధ్యక్షులు 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో గాంధీ గారి విధి విధానాలని, గాంధీ గారు ఏ విధంగా అహింసా మార్గంలో స్వాతంత్రాన్ని తెచ్చుకున్నాం, ఆ విలువల్ని భారతదేశ ప్రజలందరూ కూడా వివరించాలని చెప్పి ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు, మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ఆదేశాలు దేశవ్యాప్తంగా ఈ యొక్క కార్యక్రమాలని చేయాలని చెప్పి సంవత్సర కాలం పాటు ఈ కార్యక్రమాలను నిర్వహించాలని చెప్పి జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ పేరుట ఈ ప్రోగ్రామ్స్ని ప్రారంభించడం జరిగింది. దాంట్లో భాగంగా మా ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు 18వ తారీఖున సన్నాహక సమావేశాలను ఏర్పాటు చేసి 2 నియోజకవర్గాలకి ఇన్ఛార్జ్లుగా కోఆర్డినేటర్స్ని వేసి దానిపైన ఒక కోఆర్డినేషన్ కమిటీ ఒక 6 సభ్యులతో వేసి ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా 2వ తారీఖుకి వెళ్ళి రిలే పద్ధతిలో మొదటి దఫాలో పాదయాత్రలు మండల వారీగా, డివిజన్ వారీగా చేయాలని చెప్పి ఆదేశం ఇవ్వడం జరిగింది. ఆ ఆదేశాల మేరకు ఈరోజు ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షులు రోహిన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో పెద్దలు వి హనుమంతరావు గారు, అదేవిధంగా ఆ పరిధిలో ఉన్న కంటెస్టెడ్ ఎమ్మెల్యేస్, కార్పొరేటర్స్, ఏదైతే డివిజన్ అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, ఆ పరిధిలో ఉన్న నాయకులు అందరితో కూడా కార్పొరేషన్ చైర్మన్లతోటి సన్నాహక సమావేశాలు మీటింగ్ జరగడం జరిగింది. ఆ మీటింగ్లో ఏ విధంగా పనిచేయాలి, ఏ రకంగా ప్రణాళిక మొత్తం కూడా రూపొందించడం జరిగింది. ఫైనల్గా ఒక ప్రశ్న, కేటీఆర్ నేను కేసీఆర్ అంత మంచోని కాదు, ఎవరిని వదిలిపెట్టా, అధికారుల లెక్కలు అందరి లెక్కలు రాసి పెడతా ఉన్న బుక్లో అని చెప్పాలంటారు. సో ఎట్లా చూస్తారు కేటీఆర్ కామెంట్? మేము కూడా పదే చెప్తున్నాము, కేటీఆర్ గారు కూడా రేవంత్ రెడ్డి గారి లెక్క అంత మంచోళ్ళు కాంగ్రెస్ పార్టీలో మేము కూడా కాదు. నువ్వు చేసిన అవినీతి అక్రమాలు బయట పెడుతున్నప్పుడు ఒక బాధ్యత గల ప్రతిపక్ష పార్టీ నాయకుని కొడుకుగా ఉన్నావు, ఒక ఎమ్మెల్యేగా నువ్వు ప్రాతినిధ్యం వహిస్తున్నావు, గతంలో మంత్రిగా పనిచేసినావు. నువ్వు చేసిన అక్రమాలు, తప్పులు ఏమన్నా నువ్వు చేసినవి అధికారుల దృష్టికి వచ్చినప్పుడు వాటిని బయట పెట్టినప్పుడు బాధ్యత గల పదవిలో ఉన్న నువ్వు దానికి సమాధానం చెప్పాలి తప్ప నువ్వు ఈ రకంగా అధికారులని భయపెట్టే ప్రయత్నం చేస్తే, అంటే నువ్వు చేసిన అక్రమాలు బయటికి వస్తే రేపొద్దున నేను అధికారంలోకి వస్తే అధికారులని ఉపేక్షించను, అధికారులని గుర్తుపెట్టుకుంటూ అధికారుల పేర్లు రాసుకుంటా అంటే ఈ పద్ధతి సరైనది కాదు. రాజ్యాంగ పరంగా రాజ్యాంగంలో ఏదైతే అధికారులకు ఏవైతే హక్కులు ఏవైతే ఉంటాయో ప్రొసీజర్ ప్రకారంగా, సిస్టమ్ ప్రకారంగా మనకు కూడా కొన్ని హక్కులు ఉంటాయి. ఏదైనా తప్పు జరిగిందంటే ఆ తప్పు పైన మాట్లాడే హక్కు ఒక ఎమ్మెల్యేగా నీకు ఉంటుంది. ఇవన్నిటినీ పక్కన పెట్టి అధికారుల పేర్లు బుక్లో రాసుకుంటా, ఎవరేం చేస్తారు రాసుకుంటా అంటే ఈ పద్ధతి సరికాదు. ఇదే రకంగా నువ్వు మాట్లాడి, ఇదే రకంగా నీ వ్యవహారం ఉంటే నీ పిచ్చి ముదిరిందని చెప్పి భావించి నీ నియోజకవర్గ ప్రజలందరూ కూడా రేపు పొద్దున నేను తీసుకొని ఎర్రగడ్డ హాస్పిటల్లో అడ్మిట్ చేసే పరిస్థితి ఏర్పడుతుంది. విదేశాలు పారిపోయినా, పదవి విరమణ జరిగినా కానీ వదిలిపెట్టడం అనేది కేటీఆర్ మాట. సో ఇంత రేంజ్కి వెళ్ళింది కేటీఆర్ వ్యాఖ్యలు అంటే అది ఎందుకు ఆ వ్యాఖ్యలు చేసి ఉండొచ్చు? విదేశాలకి పారిపోయింది ఎవరు, పదవి విరమణ చేసింది ఎవరు? గతంలో మీ హయాంలో అడ్డగోలుగా అవినీతులు చేసి అడ్డగోలుగా మీరు చేసిన తప్పులకి ఇదే రకంగా ఆ రోజు కూడా అధికారులని భయభ్రాంతులకు గురి చేసి తప్పు చేయకపోతే వారిపైన ఒత్తిడి చేసి వారితోటి తప్పు చేయించి ఈరోజు మీ వలన, మీరు చేసిన తప్పుల వలన పాపం అధికారులు విదేశాల్లో తలదాక్కునే పరిస్థితి ఏర్పడ్డది. మీ వలన అధికారులందరూ కూడా వారి రాష్ట్రాన్ని, వారి కుటుంబాలను విడిచిపెట్టి బయటికి పోయి దాచుకునే పరిస్థితి ఏర్పడ్డది. అధికారులు వారి యొక్క జాబ్లకి రిజైన్ చేసి పదవులు కూడా విరమణ చేసే పరిస్థితి ఏర్పడ్డది. నువ్వు చేసిన తప్పులు మళ్ళీ తిరిగి నువ్వే మాట్లాడే ముందు నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే నీపైన వచ్చే ఆరోపణలు ఆధారాలతో సహా బయట పెట్టాలి. నువ్వు చేసిన తప్పులు చేయకపోతే నేను తప్పులు చేయలేదని చెప్పి మాట్లాడాలి. కానీ మేము ఏ తప్పులు చేసినా తెలంగాణ మా పేటెంటు, మా నాయన ఈడ దొర, ఆ దొర కింద రేపు పొద్దున చిన్న దొర, మా నాయన తర్వాత ఆ కుర్చీ నాది అనే విధంగా నీ ప్రవర్తన ఉంటే తెలంగాణలో నువ్వు ఒక పెద్ద పిచ్చోన్ లెక్క నేను భావిస్తాను. పిచ్చోన్ లెక్క భావించి కూడా మేము అందరం కూడా రేపు పొద్దున ఆడో ఇండో ఇట్లనే మాటలు మాట్లాడితే ప్రజలందరూ కూడా పట్టుకొని చేతులకు సంఖ్యలు వేసి తీసుకొని ఎర్రగడ్డ హాస్పిటల్లో కట్టేసే పరిస్థితి వస్తుంది. థ్యాంక్ సో మచ్. ఇది ఎమ్మెల్సీ భల్మూర్ వెంకట్స్ క్లియర్గా చెప్తా ఉన్నాడు. కేటీఆర్కి సంబంధించి ఏదైతే కేసీఆర్ అంత మంచోని కాదు, సో ఖచ్చితంగా అందరి లెక్కలు బుక్లో రాసి పెడతానికి సంబంధించి ఆయన ఘాటుగా స్పందించారు. ఖచ్చితంగా కేటీఆర్ మీద యాక్షన్ ఉంటుంది, సంఖ్యలు వేసి ఆయన ఎర్రగడ్డ హాస్పిటల్లో చేరుస్తారంటూ ఎమ్మెల్సీ భల్మూర్ వెంకట్ చేస్తున్న కామెంట్స్. కెమెరా పర్సన్ అజయ్తో సుశీలం, తొలి వెలుగు, హైదరాబాద్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.